హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనిత. ఇంతకుముందు వీడియోలో మనం డ్రెస్ని ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా నేను బాడీ పార్ట్ని స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం కింద నుంచి స్టిచ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మొత్తం చుట్టూ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఇలా కట్ చేసుకున్నాను కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ క్లాత్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఎక్స్ట్రా ఉన్న సైడ్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పార్ట్లకి మనం బ్యాక్ సైడ్ డాట్ని ఫ్రంట్ సైడ్ డాట్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దానికోసం నేను ఫస్ట్ మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకదానిపై ఒకటి పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మరియు బ్యాక్ సైడ్ రెండు వైపులా డాట్స్ అనేది ఈక్వల్గా రావడానికి కోసం. ఇప్పుడు షోల్డర్కి మిడ్ పాయింట్ చేసుకొని ఈ లైన్ వేసుకున్నాను కదా, ఇది లెంత్ ఎంత ఉందో మీకు చూపిస్తున్నాను. ఈ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఫ్రంట్ వైపుకి అయితే పైనుంచి చూడండి 9 దగ్గర మిడ్ పాయింట్ అవ్వాల్సి వస్తుంది. సైడ్కి అటు ఇటు 1 ఇంచ్ గ్యాప్లో మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. మొత్తం డాట్ వచ్చేసి 1 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ అలానే అటువైపు కూడా పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ మాత్రం మనకి కొంచెం తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా స్లిట్స్ పెట్టుకున్నాను కదా, మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం అటు ఇటు చిన్నగా లైట్ ఒక 1/4 ఇంచ్ డిఫరెన్స్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ అలానే ఇటువైపు కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ని మొత్తాన్ని స్టిచ్ చేసేసుకోవాలి. లైట్గా నేను రఫ్ స్టిచ్ వేస్తున్నాను. ఇది లాస్ట్ ఎడ్జ్ వచ్చేసరికి చాలా షార్ప్గా ఉంటేనే మనకి డ్రెస్ అని నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ డాట్స్ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ వైపు డాట్స్ని కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్రంట్ వైపు డాట్స్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. స్టార్టింగ్లో నేను రఫ్ స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. సేమ్ అలానే ఇటువైపు షోల్డర్ని కూడా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈ స్లీవ్లెస్ టాప్ అండి. అందుకోసం మనం ఈ స్లీవ్లెస్కి మనం సైడ్కి మనం క్లాత్ని యాడ్ చేసుకొని లోపలికి మడత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలానే స్టిచ్ చేసుకుందాం లాస్ట్ వరకు. ఈ టాప్ అనేది కొంచెం రెడీమేడ్ స్టైల్లో స్టిచ్ చేస్తున్నాను. అందుకని ఈ క్లాత్ని ఇలా జాయిన్ చేసేసి మొత్తం లోపల వైపుకి ఫోల్డ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ హ్యాండ్ చుట్టూ మొత్తం కూడా మనం చిన్న చిన్న స్లిట్స్ పెట్టుకోవాలి. స్లిట్స్ అనేది స్ట్రైట్గా ఉంటే పెట్టాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం క్రాస్లో అట్లా రౌండ్ నెక్ అట్లా ఉన్నప్పుడు పెట్టేసుకోవాలి.
ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇటువైపు మడపేసుకొని మనం టాప్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా వేస్తే ఈ క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ చేసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని నేను లోపల వైపుకి డబుల్ ఫోల్డ్ చేసేసి మడత పెట్టుకుంటున్నాను. లేదు అంటే మనం పైపింగ్లా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను పైపింగ్లా ఏం పెట్టట్లేదు, మొత్తం లోపలికే ఫోల్డ్ చేసేస్తున్నాను. సేమ్ ఇలానే లాస్ట్ వరకు కూడా స్లోగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అలానే నెక్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేస్తాను. అటువైపు ఆర్మ్ హోల్ కూడా ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అటు ఇటు స్టిచ్ చేసిన తర్వాత మనకు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సైడ్స్ని జాయిన్ చేసేసుకోవాలి. సేమ్ ఇలానే రెండు వైపులా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్లో ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ స్టిచ్ చేసాం కదా, లోపల వైపుకి మలిపేసుకోవాలి. చూడండి ఇలా వస్తుంది. మనకి ఇలా రావడం వల్ల మనకి కాటన్ కాకుండా వేరే మనకి కుచ్చుకునే క్లాత్ ఉంటే కుచ్చుకోకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. బయటికి పోగులు రాకుండా కూడా ఉంటుంది. సేమ్ అలానే రెండు వైపులా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేస్ట్ రౌండ్ ఎంత ఉందో మనం కొలుచుకున్నాం కదా బాడీ మెజర్మెంట్కి, దాన్ని చూసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను. సేమ్ అలానే ఇటువైపు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసేసుకుంటున్నాను. బాడీ పార్ట్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం కింది పార్ట్ని కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకుందాం. ఒకవైపు ఓపెన్ ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ చుట్టూ కూడా మనం కుచ్చులు పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు బాడీ కుట్టాం కదా, ఆ బాడీ సైజు ఈ కుచ్చులు పెట్టుకున్న ఈ కింది క్లాత్ సైజు రెండు కూడా సేమ్ ఉండాలి. కుచ్చులు పెట్టుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ క్లాత్ని బాడీ పార్ట్ని రెండింటిని కూడా అటాచ్ చేసుకోవాలి. చూడండి ఈ రెండింటిని మనం ఈక్వల్గా పెట్టుకొని రైట్ లెఫ్ట్ రెండింటిని చూసుకొని మనం స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. దీనికి డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా స్టిచ్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింద మనం డ్రెస్ లెంత్ ఎంత ఉందో కొలుచుకొని దీన్ని మడత పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. చూడండి లాస్ట్ వరకు కూడా ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు డ్రెస్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు డ్రెస్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది.